ఏదైతే పైశాచికత్వంతో విర్రవీగిపోయాడో దానికి సంబంధించినటువంటి 5 సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలతోటి ఈరోజు మా నాయకులు దేవినేని ఉమా గారు, బుద్ధ వెంకన్న గారు, అశోక్ బాబు గారు పెద్దలందరూ కూడా ఈ పుస్తకాన్ని మరి రిలీజ్ చేయటం జరిగింది. దీనిలో ఉన్నవన్నీ కూడా వాస్తవాలే. వాస్తవానికి దీనిలో చాలా తక్కువ వరకే పొందుపరిచాం. ఇంకా విపరీతమైనటువంటి అరాచకాలు ఈ 5 ఏళ్లలో రామకృష్ణారెడ్డి చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఎంత దారుణాలంటే దాదాపు ఇప్పుడే బుద్ధ వెంకన్న గారు చెప్పాడు, 2000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పద్ధతి. దారి దోపిడీదారుడు ఎట్లయితే చేస్తాడో అట్లా, బందిపోటుదారులు ఎట్లయితే రోడ్లు కొట్టుకుంటారో, రోడ్ల మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. అందుకనే పిల్లల్ని రామకృష్ణారెడ్డిని ఒక ధన పిశాచి, ఒక రక్త పిశాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ 2 విషయాలు, చాలా విషయాలు చెప్పారు. రైతుల పాస పుస్తకానికి వచ్చేసి 15,000 రూపాయలు కట్టాలి. అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు 15 కోట్లు దోసేసుకున్నాడు. అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి 73 కోట్లు. అట్లాగే కంకర తవ్వుకొని అమ్ముకొని 40 కోట్లు. అట్లాగే గ్రావెల్ మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైటు ఏదైనా లారీలు కనుక వెళ్తే ఒక్కొక్క లారీకి 25,000 రూపాయల చొప్పున 70 కోట్లు. మొత్తం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి. అందుకనే ధన పిశాచి అన్నాం. అట్లాగే రక్త పిశాచి అని మేము ఎందుకు అంటా ఉన్నామంటే, మీరు చూశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టడమో, బట్టలు లేకుండా నరకటమో, లేకపోతే ఎంటబడి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం. కానీ ఈ 75-76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగనటువంటి, అంత అరాచకంగా ఎప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా, పరిస్థితులన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా మాచర్లో జరిగినటువంటి పరిస్థితి. అక్కడ తోటా చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుడిని ఎంత దారుణంగా అంటే, ఒక కాలు మీద ఒక అతను నుంచుంటాడు, ఒక కాలు మీద ఇంకొక అతను నుంచుంటాడు, 2 చేతుల మీద 2 నుంచుంటారు, ఇంకొకడు మోకాలు తోటి గుండెల మీద పెట్టి కత్తి తీసుకొని పొద్దునే ఏదో మేకను కోసుకున్నట్టుగా అత్యంత దారుణంగా గొంతుని కరకరమని కోసి అందరు చూస్తుండగా కోసి చంపుతాడు. తోటా చంద్రయ్య అని అతన్ని అట్లాగే చంపారు. కంచెర్ల జల్లయ్య యాదవ్ అతన్ని అట్లాగే చంపారు. అట్లాగే బత్తుల సుబ్బులు, ఖాదర్ భాష, కోటయ్య యాదవ్, తర్వాత పిచ్చయ్య, ఒక ఎస్సీలకు సంబంధించినటువంటి విక్రమునైతే అతన్ని తీసుకొచ్చేసి హైదరాబాద్లో తలదాచుకుంటూ ఉంటే అతన్ని తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో తిప్పి పోలీస్ స్టేషన్ పక్కనే అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను రక్త పిశాచి, ధన పిశాచి అంటానికి ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మేమందరం కనుక చెబితే ఒక రోజంతా కూడా పట్టింది. ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు. సరే, ఈ వ్యవస్థల మీద ఏమన్నా ఆయనకి గౌరవం ఉందా అంటే వ్యవస్థల మీద కూడా గౌరవం లేదు. మామూలుగా ఈ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ అందరం గౌరవించాలి. ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. పోటీ చేసి ఎమ్మెల్యేగా 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, ఎన్నికల ప్రక్రియ మీదే ఆయనకి విలువ లేదు, ఎన్నికల ప్రక్రియ మీదే గౌరవం లేదు. అత్యంత దారుణంగా వెళ్ళి ఆ ఈవీఎంలు మొత్తం కూడా బద్దలు కొట్టి, నేనే బద్దలు కొట్టాను, ఎవడేం పీకుతాడో పీక్కొనని సొసైటీకి సవాలు ఇసిరితే పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఏ చిన్న మెసేజ్ పెడితేనో, కామెంట్ పెడితేనో తీసుకెళ్ళి మమ్మల్ని ఎంటాడి వేటాడి ఇల్లులో గోడ దూకి అరెస్టులు చేసి ఊరంతా తిప్పుతూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియలో, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది చాలా గొప్పది. అలాంటి దాన్ని అపహాస్యం చేస్తూ ఛాలెంజ్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది మీద దాడులు చేసి తలల బగలు కొట్టి చంపుతూ ఉంటే 307లు కట్టట్లేదు, ఆయన అరెస్ట్ చేయట్లేదు. కాబట్టి అతను ఈ ఎన్నికల తర్వాత రేపు 4వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. ఖచ్చితంగా ఆయన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా శిక్షించడానికి వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో మాచల్ నియోజకవర్గం నుంచే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బుద్ధన వెంకన్న గారు చెప్పినట్టు మాచల్ నియోజకవర్గం అనేది ఒక పవిత్రమైన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి మచ్చ తీసుకొచ్చిన ఈ దుర్మార్గులు
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాచర్లంటేనే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చారు. అదే వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నారు. ఈ 20 సంవత్సరాల్లో వీళ్ళు అభివృద్ధి అనేది దేవునికి ఎరక. వీళ్ళ వల్ల చాలా కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువ. అయితే ఈ దాడులు జరిగినాయి మొత్తం మైనార్టీల మీద, ఎస్టీల మీదనే. తాగటానికి మంచినీళ్ళు అరిగితే సామ్నిబాయిని ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు. అదేవిధంగా తెలుగుదేశం అన్న చంద్రయ్యని హత్య చేశారు, జాలని హత్య చేశారు. ఇంకా అనేక మంది, చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ హత్య చేశారు, అక్రమ కేసులు పెట్టారు. మీరు చూస్తూ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2004 సంవత్సరంలో ఎల్దుర్తి జెడ్పీటీసీ అయినప్పుడు ఆయన అయినప్పటి నుంచి ఇంకా అరాచకాలే మొదలైనమాట. ఏదంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు ఒక నాయకుడు చెప్తారు, దుర్మార్గుడు నాయకుడు, ఆయన పేరు చెప్పి ఇవాళ నేను సేమ్ అదే కమ్యూనిటీ అనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టి జెడ్పీటీసీ అయ్యి దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఈరోజు మాచర్ల అనేది అభివృద్ధే లేదు. ఉన్నది కల్లా ప్రభుత్వ భూములు మొత్తం దోచుకోవటం, ఎస్సీ ఎస్టీ భూములు కూడా దోచుకోవటం. పాస్ పుస్తకాలు ఉంటాయి, ఆ పాస్ పుస్తకాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పేర్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నాగార్జునసాగర్ రోడ్లో కూడా దాదాపు 30 ఎకరాలు కబ్జా కాబడినాయి. అదేవిధంగా ఎత్తుపోతల దగ్గర కూడా భూములు కబ్జా అయినాయి. మన విమానాశ్రయం దగ్గర 200 ఎకరాల భూములు కబ్జా అయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా కబ్జాలు. ఈ ప్రభుత్వంలో ఇలా అరాచకాలు జరుగుతూ ఉంటే అసలు ఎటుపోతుంది వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ అయితే మరీ నిర్వీణం అయిపోయినాయి. అనిల్ కుమార్ రెడ్డి అనే ఒకతను సాగర్ ఎస్ఐగా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఒక వైసీపీ ఏజెంట్కి పనిచేస్తున్నాడు, వైసీపీ కార్యకర్తకు పనిచేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చి అక్కడ మాచర్ల నియోజకవర్గంలో పెట్టుకోవడం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంబంధించిన అధికారులు ఉండేటోళ్ళు. కానీ ఇవాళ ఈ రామకృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళతోనే అక్రమాలు చేయించుకున్నాడు. మహానుగనుడు. ఇలాంటి దుర్మార్గపు ఎమ్మెల్యేని ప్రస్తాదు పలకాలని, అదేవిధంగా దాడి ఎవరి మీద జరిగిందో ఆ దాడికి సంబంధించిన వ్యక్తుల మీద కూడా ఎవరు చేయించో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని, ఓడిపోతాననే భయంతో ఏ రోజు నువ్వు కళ్ళకుంటా కొత్త పుల్లారెడ్డిగూడెం ఏజెంట్లు కూర్చున్నారో ఆ రోజు నుంచే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నేను ఓడిపోతున్నానని భయంతోనే పాలవాయి గేట్లో పోయి ఈవీఎంను పాల్గొట్టడం ఇవాళ చర్చకు దారి. గతంలో 15-20 సంవత్సరాల నుంచి అట్లనే ఈవీఎంల మీద దాడులు చేయటం అదేవిధంగా జరుగుతూ ఉండయి. కానీ ఇవాళ మీడియాలో వచ్చింది కాబట్టి భావి ప్రపంచానికి తెలుస్తూ ఉంది. లేని పక్షం తెలియని పరిస్థితి. ఈ వ్యక్తికి బహిష్కరించాలని, అదేవిధంగా ఈయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రశాంతతగా ఉన్న పల్నాడులో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు పిన్నెల్లి పైచాచికం బ్రూటల్ యాక్టివిటీస్ మీద తెలుగుదేశం పార్టీ 2 లక్షల ఆదాయంతో ప్రారంభమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2000 కోట్లకు ఎలా ఎదిగాడు, జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యంలో ఇదో కేస్ స్టడీ. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో వేయనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు చూపించా అంట ఒక మోడల్ కేసుగా, పిన్నెల్లిని ఆదర్శంగా తీసుకోండి, ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం, ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారో. ఇతను చేసిన ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాలు, అత్యాచారాల్లో దగ్గర 51
సంఘటనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరిగినాయి. 8 హత్యలు. ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డలు దెబ్బతిన్నా కూడా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది. కారంపూడిలో టీడీపీ కార్యాలయం కావచ్చు, మాచర్లో టీడీపీ కార్యాలయాలు తగలబెట్టడం కావచ్చు. అదేవిధంగా వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి భూముల కుంభకోణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ సరస్వతి భూముల కుంభకోణంలో ఆనాటి రైతుల మీద దాడి చేసి ఆ భూములను కాపాడారు. ఆ రోజు నుంచి ఈ అరాచకాలు ఇంకా పెరిగిపోయినాయి. వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఒక సిఐ మీద దాడి జరిగితే పోలీస్ మీద 10 రోజులు కేసు పెట్టలేని పరిస్థితుల్లో వ్యవస్థలు నాశనం చేశారంటే ఈ అరాచక శక్తుల్ని ఏం చేయాలో మరి ప్రజలే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. దాని మీదే ఈవీఎంలు ధ్వంసం చేశాడు ఈ పెద్ద మనిషి. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. అట్లాగే కిషోర్ గారు చెప్పినట్టుగా హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ కావాలని. తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకెళ్తాం.